ఒకప్పుడు ఈ ప్రపంచంలో కేవలం 5 దేశాల దగ్గర మాత్రమే అణుబాంబులుండేవి. అవే అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ మరియు చైనా. వీళ్ళు తమ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదని 5 దేశాలు కలిసి ఒక అగ్రిమెంట్ తీసుకువచ్చారు. దాని పేరు నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఈ అగ్రిమెంట్ ప్రకారం 1967 ఇయర్ కంటే ముందే న్యూక్లియర్ టెస్టులు చేసిన దేశాలు మాత్రమే అణుబాంబులు కలిగి ఉండాలి. 1967 ఇయర్ తర్వాత ఎవరూ అటామిక్ టెస్టులు చేయకూడదు, అణుబాంబులు తయారు చేయకూడదు. ఒకవేళ చేస్తే 5 దేశాలు కలిసి ఆ దేశాలపై ఆంక్షలు విధిస్తాయి. కానీ తీరా చూస్తే ఈ రోజున ఇండియా దగ్గర సుమారు 180 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అసలెప్పుడు ప్రపంచ శాంతిని కోరుకునే ఇండియా అణుబాంబులు ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? ఏ దేశం సపోర్ట్ లేకుండా ఇండియా రిస్క్ చేసి ఎలా న్యూక్లియర్ టెస్టులు చేసింది? ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనే కోడ్ నేమ్ ఎందుకు వేశారో ఈ వీడియోలో క్లియర్గా చెప్తా.